హలో ఫ్రెండ్స్, మీరు చూడండి పాలకి వెళ్తుందని. అసలు ఎంత ట్రాఫిక్ జామ్ అంటే మేము వచ్చి 1 అవర్ అవుతుంది, ఇంకా కదలనే లేదు. ఇంకా నేను నడుచుకుంటూ వస్తున్నాను మా మామని వెనకాల వదిలేసి. కానీ ఈ లైన్ అమ్మటే వస్తా అని చెప్పాడు, సో నేను ఇలాగనే వస్తున్నాను. చూడండి, అటు సైడ్ నుంచి వదిలేరు లైను, ఇక్కడ వదలలేదనమాట. ఇంకా అదిగో చూడొచ్చు, పాలకి ముందు వెళ్తుంది, నేను వెనకాల వెళ్తా ఉన్నా. మేబీ వస్తే రావచ్చు. చూడండి ఎంత అక్కడి వరకు ఉంది అనమాట. ఎంత దూరం నడుచుకుంటా వెళ్తామో అంత దూరం వరకు చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ తినే వాళ్ళకి అంటే చాలామంది నెంబర్ ఆఫ్ పీపుల్స్ వస్తూ ఉంటారు కాబట్టి పాలకి వెనకాల వీళ్ళకి భోజనాలు కూడా రెడీ చేశారు. చూడండి, తినేసి బాటిల్స్ అన్నీ పడిపోయాయి. అదిగోండి చూడండి, అసలు ఎంతమంది వెళ్తూ ఉంటారు. మీకు చూపిస్తాను. మా మామ వచ్చాడు, పోలీసు వాళ్ళు కూడా వెనకాల ఉన్నారు. అదిగోండి ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు ఇక్కడ ఎంతమంది ఉండేది. ఇది పైకి ఆటోలో వెళ్ళేవాళ్ళు ఆటోలో, నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు నడుచుకుంటా, పాలకి ముందల. అదిగోండి ఫ్రెండ్స్, చూడండి వెనుకోలలో అదిగో ఇలాగా నెత్తి మీద పెట్టుకుని పోతారు అనమాట. ఇదిగోండి పాలకి జూమ్ చేస్తుంది. అదిగో స్వామి. చూడండి ఎంతమంది నడుచుకుంటూ వస్తున్నారు. సోలాపూర్ దాదాపు ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో కూడా నాకు తెలీదు. అలాగే అటు సైడ్ ఉంది కదా, అటు సైడ్ ఆర్మీ క్వార్టర్స్ అనమాట. ఆర్మీ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు, కొత్తగా భర్తీ అయిన వాళ్ళని అటు సైడ్ ట్రైనింగ్, వాళ్ళకి పూర్తిగా ఫెసిలిటీస్ స్టార్టింగ్ నుంచి మొత్తం వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళకి ట్రైనింగ్ పూర్తిగా నేర్చుకునేంత వరకు ఇంట్లో అటు సైడ్ ఉంది కదా, చెట్ల సైడు, అటు సైడ్ అనమాట. వాళ్ళకి మొత్తం ట్రైనింగ్. ఓన్లీ ఇక్కడ లోకల్ వాళ్ళకో లేకపోతే బయట వాళ్ళకో కూడా తెలీదు ఆర్మీలో. ఇటు సైడ్ పోలీసు వాళ్ళు ఏమన్నా తగులు అయితే కదా, సో దానికోసం కూడా వీళ్ళు ఉన్నారనమాట, సేఫ్టీ కోసం. చూడండి, ఇదిగోండి వాళ్ళకి ఇలాగ భజన చేసుకుంటూ వస్తూ ఉంటుంది. ఇది నీళ్ళు తాగేది, వాటర్. చూడొచ్చు మొత్తం ఎంతమంది నెంబర్ ఆఫ్ పీపుల్స్ చూడొచ్చు. ఇప్పుడు పాలకి దగ్గర తీసుకుపోతాను మిమ్మల్ని. అదిగోండి మొత్తం భజన చేసుకుంటూ వస్తారు. అదిగోండి మెయిన్ పాలకి పాండురంగ స్వామి దీంతో వస్తాడు. పాదాలు, ఆయన పాదాలు. ఇది మెయిన్ పాలకి పాండురంగ స్వామి. అదిగో దర్శనం చేసుకోండి మీరు. చూడండి వస్తూ ఉంటుంది.